రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాపాలన తప్ప అక్రమ దందాలతో ఎవరికీ ప్రమేయం లేదని ఎన్ఎస్యుఐ నాయకులు దాసరి విజయ్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కొందరు నాయకులు ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడితే వారిని పార్టీ నుంచి పంపించామని గుర్తు చేశారు. టీఆర్ఎస్ నాయకులు మొన్న అని కాదు, దాదాపు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన, రాజన్న పాలన మొదలైందో, ప్రజాపాలన మొదలైందో, ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఒక చీటర్ అయినటువంటి గాదం విజయ అనే ఒక మహిళా నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలా, అసలు తను మహిళనా లేకపోతే ఇంకా వేరేనా నేను అనలేను, ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా మాకు పొద్దున లేచినప్పటి నుంచి మేము ఇంటికి పోయేదాకా అందరినీ గౌరవించాలి, మీరు ఎవరిని ఏమనొద్దు అని చెప్పడం వల్ల మేము ఇప్పటిదాకా సమన్వయం పాటించాల్సి వచ్చింది. కాకపోతే మేము ఇప్పుడు ఇక మాకు భరించలేక ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడం జరిగింది. అసలు నేను ఒకటే, ఈ రామగుండంలో ఏమన్నా అంటే ఇసుక దందా, బూడిద దందా, భూదందా అంటుళ్ళు కదా. ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు ఒక్కరైనా కూడా నా పేరు మీద 10 కోట్ల ఆస్తుంది, ఇప్పుడు చెప్తున్నా, ఇగో ఆస్తుంది, మీ స్థాయి కాదు అంతా, ₹1 కోటి ఒక 1 అవర్ టైం ఇస్తున్నా మీ అందరికి. నేను మోయిన్ భాయ్ షాప్ దగ్గర ఉంటా. ₹1 కోటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా నిరూపించినట్లయితే రామగుండం నియోజకవర్గంలో భూదందా, ఇసుక దందా, బూడిద దందా నడుస్తుందని ₹1 కోటి మీ పేరు మీద రాస్తా. 1 అవర్లో ఇవేమి మీ లెక్క ఎఫ్సీఐలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి, లేకపోతే ఓసీలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి అమాయక ప్రజల్ని నమ్మించి వాళ్ళను గొంతు కోసి వాళ్ళ భూములు గుంజుకున్నాయి కాదు. ఇది సొంతంగా మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆస్తి. అర్థమైందా? ₹1 కోటి రాస్తా. గాదం విజయ, ఏం మాట్లాడుతున్నావు? గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు మా గురించి తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు అమాయకులు, మంచోళ్ళు అనుకుంటున్నా కావచ్చు. నా పేరు దాసరి విజయ్ కుమార్. వాళ్ళు అనుకున్నంత మంచోని కాదు నేను బిడ్డ. మా నాయకుల మీద, మా మాంకల్ సామాన్ ఏమంటున్నావు? ఆయన ఎన్ఎస్యుఐ నుంచి మొదలు పెడితే ఈరోజు, అవును ఈరోజు కీలకమైన పాత్రలు ఉన్నాడు భయ్. ఈరోజు రాజన్న పాలనలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రారాజే. నువ్వు అన్నావు కదా, నువ్వు రాజు లెక్క ఉన్నావు, రారాజు లెక్క అనుకుంటున్నావు కావచ్చు, రేపు పొద్దున పెద్ద పదవులు వస్తాయని చెప్పి. 100% వస్తాయి. కాంగ్రెస్ పాలనలో, రాజన్న పాలనలో ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పెద్ద పదవులు వస్తాయి. ఖచ్చితంగా మహంకాళి స్వామి అన్న రేపు పొద్దున ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉండబోతుండు రాజన్న ఆశీస్సులతోని. నీకేంది వచ్చేది? నువ్వేంది ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమి కొట్టింది దేనికోసం? నువ్వు ఎఫ్సీఐలో డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని ప్రతి ఒక్కరిని మోసం చేస్తే, నీ ఇంటి ముందట మీ కాలనీ వాసులే ఒక 50 మంది వచ్చి నీ ఇంటి ముందట ధర్నా చేస్తే, నువ్వు అయ్యమో రామచంద్ర అనుకుంటా రాజన్న కాళ్ళు మొక్కి, అన్న నీకు దండం పెడతా, ప్లీజ్ అన్న ఇది ఒక్కటి గట్టెక్కించానంటే, అయినా కూడా నువ్వు డబ్బులు కడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. అలాంటిది తప్పు చేయడం చెప్పడం వల్ల నువ్వేమన్నావు? సరే అన్న నేను ఇచ్చేస్తా, నాకు ఒక 1 నెల రోజులు టైం ఇవ్వనంటే ఆయన వాళ్ళందరితో మాట్లాడి పంపిస్తే ఈరోజు ఏమైంది? 1 నెల రోజుల తర్వాత మళ్ళీ అడిగితే నువ్వు ఇవ్వకపోతే పార్టీలు ఉండకు అని చెప్పి ఆయన చెప్పడం వల్ల నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయినావు. అసలు నీతో వచ్చేది నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అసలు పోయినసారి ఓడిపోయిందే మా కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఏవట్టి, మీలాంటి చీడ పురుగులు ఏవట్టి, మీలాంటి వాళ్ళు దందాలు ఎంచుకొని ప్రజలను మోసం చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఈరోజు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఓన్లీ కష్టపడ్డ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు అని చెప్పి వీలాంటి చీడ పురుగులందరినీ వెళ్ళగొడితే ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం. మీరు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరి కాళ్ళు మొక్కినావు? నువ్వు శ్రీధర్ బాబు సార్ కాళ్ళు మొక్కినావు, వివేకన్న దగ్గర కాళ్ళు మొక్కి నాన్న సంకలు నాక్కుంటా
ఈరోజు రాజ్ ఠాకూర్ అన్న ఎక్కడుంటే అక్కడ ఎమ్మెల్యే గెలిచినాక వచ్చి నువ్వు నీ మొగుడు వచ్చి కాళ్ళు మొక్కలేదా? ఆయన తీసుకోను నీలాంటి వాళ్ళు వద్దని చెప్పి నీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. రోడ్ల మీదకి వచ్చి మేము అందరం ఉన్నాం, రోడ్ల మీదకి వచ్చి కాళ్ళు మొక్కితే ఆయన మీ ముఖం కూడా చూడలే. అలాంటి మంచి వ్యక్తి రాజ్ ఠాకూర్. మాంకాళి స్వామి అనేటైన ఎన్ఎస్యుఐ నుంచి వెళ్ళి ఈరోజు ఉన్న పదవి దాకా ఆయన క్లీన్ షీట్ ఉంది. ఈవెన్ నేను ఒకటి ఆఫర్ ఇచ్చిన ₹1,00,00,000 అని చెప్పి మాంకాళి సావన్న మీద ఎవరైనా ఈరోజు అన్నారు కదా షాడో ఎమ్మెల్యే అని. అవును భయ్, మేమందరం షాడో ఎమ్మెల్యేమే. 100% కాంగ్రెస్ పార్టీలా ఎమ్మెల్యే ఒక్కడు కాదు, మేమందరం షాడో ఎమ్మెల్యేలమే 100%. ఇంకొకటి ఏందనంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లాగులలో తొండలు చెర్రగొడతాం బిడ్డ. టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ మీద ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.